ఈరోజు నాకు బాగా సంతోషం. ఎందుకోసమంటే బీ శ్రీనివాస్ వచ్చింది, మీరు బావడాల గురించి వాలంటీర్స్తున్నారు, అట్లా మంచి వాలంటీర్ స్పీకర్స్ కావాలని ఆయన అడిగినా కూడా చేస్తూ ఉంటారని చెప్తుంది. అట్లే హరిప్రసాద్ మనకి వచ్చే అంత స్పీకర్స్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అందరూ చెప్పేసినారు, అని నేనేం చెప్పేశాను. కానీ ఒకటి ఏమంటే సంతోషం ఏంటంటే రాజానగర్ ఏంటంటే వాట్ నెక్స్ట్ స్పీకర్, నీకంటే వాట్ నెక్స్ట్ ఎవరు లేదు ఈ టైప్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను చూసాను ఏంటంటే అందరూ వాలంటీర్ స్పీకర్ చేద్దామని నాకు విలువ నిండిపోయింది. ఇప్పుడు ఆ విలువ నిండినప్పుడు ఏం చెప్పాలంటే బాబా ఏం చెప్తున్నారంటే ఒక కొటేషన్ చెప్తున్నారు. ఏదంటే అది గ్రేట్ సఫరింగ్ లీడ్స్ టు గ్రేట్ లిబరేషన్. అంటే దాంట్లో అంతా అంటే ఎంత బాధపడుతూ ఉంటారో అందరికీ అంత స్వాతంత్రం అనేది దొరుకుతుంది. ఏ స్వాతంత్రం మంగళ నివసించేదా, లేదంటే మంచి భార్య భర్తలు ఉండేది అట్లా కాదు. ఆధ్యాత్మిక స్వాతంత్రం అనేది దొరుకుతుంది. ఏం ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే బాబు చెప్పారు, డోంట్ ఆస్క్ ఎనీ ఫిజికల్ థింగ్స్, ఐ విల్ గివ్ యు ఎ స్పిరిచువల్ ఫ్రీడమ్. అంటే ఈ భౌతికంగా మీరు ఏంటి నన్ను అడగొద్దండి, నేను ఇచ్చేది ఏంటంటే ఆధ్యాత్మిక స్వాతంత్రం. ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే దాంట్లో అన్నీ ఉన్నది. దాన్ని యూనియన్ ఫోర్సెస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభినవ తక్కువ చెప్పాలన్నారు. వరల్డ్ బ్యాంక్ అనుకుంటుంది, వరల్డ్ బ్యాంక్. ఆ వరల్డ్ బ్యాంక్ అంతా ఉంది. ఏమేమి కావాలా, భౌతికంగా కావాలా, మానసికంగా కావాలా, సూక్ష్మ జీవి కావాలా, అన్నీ అక్కడ దొరుకుతుంది. కొన్ని ఏమనుకుంటారంటే బాబు దగ్గర కోసం మా కష్టాలన్నీ తీసుకోవాలి, మా కొడుకు కూతురికి పెళ్ళి తీసుకొస్తుంది, అట్లా ఎట్లా అనుకుంటారు. బాబు ఏం చెప్తారంటే, ఇఫ్ యూ కమ్ టు మీ ఐ విల్ గివ్ యూ సఫరింగ్, దే ఆర్ మై గ్రేట్ తీసుకోండి. అంటే మీరు నా దగ్గరకు వచ్చినారంటే మీకు ఇచ్చేది ఏమంటే నేను కష్టాలని బహుమతి ఇస్తాను. అలా మీరు అర్థం చేసుకోండి, కష్టాలు బాగా వచ్చినాడు మా బాబా దగ్గరికి జాస్తి దగ్గరకు వస్తాను. లోన్ వచ్చిందంటే ఆవిడ ఆయన నుంచి దూరంపోతాం. ఇది మనం ప్రతి క్షణం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4,000 రూపాయలు డబ్బులు కావాలనుకో, అది వచ్చేసిందంటే ప్రాబ్లం వస్తుంది. అది రాలేదు అనుకుంటే ఆయన ఎప్పుడు ఆయన కొట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏమి చెప్పారంటే సఫరింగ్స్ అనేది ఏమంటే మా ఒక సంస్కారాలు, అంటే పరాత్పరం నుంచి వచ్చి ఇది ఇంతవరకు చెప్తే కదా, మానవ రూపం వచ్చేవరకు ఏమేమి సంస్కారాలు అన్నీ కట్ చేసేదానికి ఒక సాధనం, ఒక ప్రక్రియ అనుకోవచ్చు, ఒక శాస్త్రం అనుకోవచ్చు, లేదంటే ఒక జరగాల్సిందని చెప్పుకోవచ్చు. ఇట్లా అవన్నీ కట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క తప్పదు. మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే నేను సుఖంగా ఉండాలా, నా భార్య బిడ్డ సుఖంగా ఉండాలా, నేను సాధన పాడాలా, ఇట్లా అనుకుంటామే కానీ నాకు కష్టాలు కావాలా, నేను దేవుని దగ్గరికి కావాలా రావాలా అని ఎవరు అనుకున్నాను. చెప్పారు నిజమైన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అన్న కూడా క్వశ్చన్ వస్తుంది. ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది. నిజమైన ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఐ వాంట్ యూ, నథింగ్ ఎల్స్ అని చెప్పారు. బాబా ఏమడగలంటే బాబా ఏమంటే లిస్ట్ చేస్తారనమాట. నన్ను చెప్పాను అమాయకుడు దేవుడు అమాయకుడు, ఆయన అన్ని ఆల్ మైండ్స్ అండ్ హార్ట్స్, అందరి హృదయాలు మరి మనసుని ఎరిగినవాడు. అంటే బాబా ఒకసారి చెప్తారు, ఐ నో వాట్ యు ఆర్ 1000 years ago and 1000 years before అని. అంటే పొద్దుగా ఏంటి నువ్వు ఏమైంది, పొద్దుగా ఏమైనాక ఏమైనా బాబా తెలుసు. ఆ సమయంలో మనం అన్ని లిస్ట్ అవసరం లేదు. ఏం చెప్పినా బాబా, యూ డోంట్ ఆస్క్ ఎనీథింగ్, ఐ విల్ గివ్ యూ ఎవరీథింగ్. నువ్వేమైనా ఆశించే అవసరం లేదు నేనని ఇంకోటి మాట్లాడతాను. బాబా వాట్ నథింగ్, ఇది ల్యాబ్ సింపుల్గా చెప్తాను, ఇవేమీ కోరదు, ఈ అన్నీ మనం ఏమో చేస్తానంటే లిస్ట్ ఇస్తామన్నమాట.
కొందరు ఇస్తారు, కొందరు నూరు ఇస్తారు, కొందరు ఇస్తూనే ఉంటారు. నేను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే మమ్మల్ని పోస్ట్ కానీ గ్రీన్ పోస్ట్ అంటే వాళ్ళంతా ఏమిటంటే హాస్పిటల్ పెడతారు, బాగా బట్టలు వేసుకొని సొమ్ములు వేసుకొని ఆడుకుంటూ పోతారు. అంటే ఈ ప్రొఫెషనల్ దగ్గర ఉండేది కదా, వాళ్ళకి వీళ్ళే వర్క్స్ అనమాట. అంటే మనం ఏమి అడిగవలసింది లేదు. ఇప్పుడు చూడండి, బాబా ఏం చెప్తున్నాడు, థింక్ మీ ఆఫ్ యువర్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, ఈవెన్ వైఫ్ అని చెప్పినాడు, అండ్ ఫ్రెండ్ అని చెప్పి. ఇప్పుడు అడుగు చెప్పి మ్యారీ నన్ను ఫ్రెండ్ చేసుకోండి. ఇది పాసిబుల్ ఫర్ మ్యారీంగ్ నాట్ పాసిబుల్. అంటే ఆయన ఎట్లా మనం తెలుసుకోవాలంటే మనలో వదిలో అనేటట్టు తెలుసుకోవాలి. అదో వదిలేసి మనం ఏం చేస్తున్నాము, ఆయనకు భగవంతుడు, ఆయన అవతార పురుషుని చూపెట్టాము. కానీ ఆయన ఏం చెప్తున్నాడు కదా, ఐ ఆమ్ యువర్ కాన్స్టెంట్ ఫ్రెండ్, కాన్స్టెంట్ కంపెనియన్. నేను ఎప్పుడూ నీ సహచరుడు, దాన్ని మీరు ఎప్పుడు. కానీ మనం ఏం చెప్తా ఉన్నామంటే వేరే మా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నాము, భార్య బిడ్డలు చెప్తా ఉన్నాము మన కష్టాలు. కానీ నిజమైన కష్టాలు ఏముండాలో అవన్నీ ఆయన చెప్తారు. అప్పుడు మాత్రం ఆయన తీస్తారు. ప్రతి ఒక్కటి సార్ ఈ పేరు ఎన్ని కావాలా ఇస్తాను. సో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకేమో వాళ్ళు బాబు చెప్పిన ఇంకేమన్నా, ఐ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ఓవర్ దిస్ సిటీ బట్ నాట్ యువర్ వాంట్స్ అండ్ డిజైర్. మీ ఆవశ్యకత లేని ₹1,00,000 కావాలి మీకు ఇచ్చేస్తాను. బాగా చేసుకుంటే ఈ తీర్థయాత్ర పోతారు ధర్మస్థలంలో తిరుపతి అక్కడ. కానీ మనం ఎప్పుడూ ప్రతి క్షణం ఆయన చేస్తాము. 24 hours వితౌట్ సింగిల్ స్టాట్ ఆఫ్ సెకండ్ ఇట్ షుడ్ నాట్ బి. అంటే ఒక క్షణము ఆయనే వదులుకున్నట్లు ఎప్పుడు పడుతున్నామో అప్పుడు మనము ఆయన దగ్గరికి పోయినాం. ఆమె ఇంకోటి బాగా అర్థం చేసుకుంటే పావడాన్ని మేరగడాన్ని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళు వెరీ వెరీ ఫార్చునేట్. ఎందుకోసమంటే ఈ పావడం మీద అన్ని కొన్ని చేస్తున్నాం అనమాట. ఈ గొలుపు డ్రాబ్యాక్ ఉండే ఇది ఫుల్ఫిల్ అయింది. అంటే బాబా చూడండి మెహర్గఢ ఓన్ సెంటర్ అనమాట. అంటే మెహర్గఢ అని చీఫ్ గెస్ట్ కొడుతున్నారు. ఇప్పుడు నుంచి యూనివర్సల్ వర్క్ స్టార్ట్ అయిందన్నమాట. అందుకోసం మనం ఇప్పుడు చాలా సమయం ప్రతి సినిమా ఆయన దగ్గర ఉండి ఆయన డిస్కోర్స్ చేసుకుని ఆయన గురించి తెలుసుకుంటూ వేరే వాళ్ళు చెప్పుకుంటూ చేసుకోవాలి. అంటే ఇంకా విస్తృతంగా మదన్ ఎప్పుడు చేసుకోండి. అవర్ సెంటర్ విచ్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్ త్రూఅవుట్ ద వరల్డ్ అని చెప్పింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అమెరికాకి వెళ్ళిపోయింది, లండన్కి వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. త్రూఅవుట్ కూడా అంతా అందరి ఫ్రంట్ ఎక్కడ ఉందంటే అమెరికా అంటే సంపూర్ణమైన విశ్వ కార్యక్రమం అనేది బాగా మంది వేసేసాను అనమాట. అందుకోసం మనం అది ధ్యానం పెట్టుకొస్తే బాగా స్టడీ చేసి ఇంకా ఈ ఒక స్పీచ్ అనేది బాగా చేస్తే మనం అయినంత త్వరగా ఆయన చేసుకుంటామని కానీ చెప్పండి.